ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 28 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల యొక్క భద్రత గురించి, వారి సంక్షేమం గురించి, చట్టబద్ధమైనటువంటి హక్కుల్ని అమలు చేయడం గురించి ఇవాళ తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ వర్కర్స్ ఫెడరేషన్ CWFI CIT యొక్క నాయకత్వంలో వేలాది మంది హైదరాబాద్ లేబర్ కమిషనర్ ఆఫీసును ముట్టడించాం. ఇవాళ మేము అడుగుతున్నాం, 1996 సంవత్సరంలో కోట్లాది మంది నిర్మాణ రంగ కార్మికులకు వచ్చినటువంటి చట్టం తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా ఇది నిర్వీర్యం చేయబడుతుంది. వెల్ఫేర్ బోర్డుని కార్మిక సంఘ ప్రతినిధులతో ఏర్పాటు చేయటం లేదు. వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయల్ని మంచినీళ్లు, పప్పు, బెల్లంలాగా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి వెల్ఫేర్ బోర్డు చేతులు దులుపుకుంటుంది. అందులో కార్మికులు చనిపోతే, యాక్సిడెంట్లకు గురైతే, అంగవైకల్యం చెందితే ఇచ్చే నష్టపరిహారం ఏదైతే ఉందో అది వెల్ఫేర్ బోర్డు జవాబుదారీతనంతో ఇవ్వాలి. అలాంటి దాన్ని ఇవాళ ఇన్సూరెన్స్ కంపెనీ క్రెడిట్ యాక్సిస్ కి, HDFC ఎర్గో కంపెనీకి 360 కోట్ల రూపాయలు దారాదత్తం చేసింది ఈ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం. అలాగనే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల టెస్టులకు అవకాశాలు ఉన్నా కూడా వెల్ఫేర్ బోర్డు నుంచి మరో 500 కోట్ల రూపాయలు CSC నిధుల పేరుతోటి తూతూ మంత్రంగా హెల్త్ చెకప్లు చేసి కార్మికుల యొక్క డబ్బులన్నిటిని కూడా నష్టపరుస్తుంది. ఇవాళ కార్మికులకు ఇవ్వాల్సిన వివాహ కానుకలు కానీ, స్కాలర్షిప్లు కానీ, చనిపోతే అంత్యక్రియలు కానీ ఈ డబ్బులన్నీ పెండింగ్ లో పెడుతుంది. అలాగనే కార్మికులకి పెన్షన్ 60 ఏళ్లు దాటిన తర్వాత ఈ చట్టం ప్రకారం పెన్షన్ కి హక్కుగా ఉంది. అలాంటి పెన్షన్ ఇవ్వకుండా, అలాంటి పెన్షన్ నిర్ణయించకుండా ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ కంపెనీల వైపు మొగ్గు చూపెడుతుంది. అందుకనే గతంలో BRS ప్రభుత్వం ఆ రకంగా 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దారిలో 1000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తుంది. మేము ఈ రోజు లేబర్ కమిషనర్ గారికి చెబుతున్నాం, మా డబ్బులు, మా హక్కు, మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకోవాలి. అది వెల్ఫేర్ బోర్డు ద్వారా నిధులు ఖర్చు పెట్టాలి. అట్లా కాకుండా ఈ వెల్ఫేర్ బోర్డుని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేస్తే ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగ కార్మికులు ఊకోరని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో అన్ని శాసనసభ స్థానాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు గౌరవం చేసి మా యొక్క ఆగ్రహాన్ని మీకు తెలియజేస్తాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మానుకోండి, వెంటనే వెల్ఫేర్ బోర్డుని కాపాడండి, అన్ని ఇళ్లకి గౌరవాన్ని ఇవ్వండి అని మేము తెలియజేస్తున్నాం.